కోరుకుంటా. రైట్. 1 ఇయర్ అయిందండి ఆల్మోస్ట్ సాయి అన్న మన నుంచి దూరం అయిపోయిన తర్వాత. ఎట్లా నడుస్తున్నాయి రోజులు? రోజులు భారంగా గలుస్తున్నాయి, కష్టంగా గడుస్తున్నాయి, జ్ఞాపకాలతోటి గడుస్తున్నాయి. నాకైతే సాయి ఒక మీటింగ్‌కెళ్ళిండు, హ్మ్. వస్తాడు అనే దాంతోటి ఓహ్! గడుస్తుంది. అంతేనా? హ్మ్. పిల్లలేమంటున్నారు? పిల్లలు బాగా అనుబంధం గదా! చాలా, చాలా అనుబంధం. పాపకైతే బాగా అనుబంధం. పాపకు చాలా అనుబంధం, బాబుకి. దాదాపు మాకు ఫ్యామిలీకి మేము నలుగురము అంటే బయట సాయి వేరు, హ్మ్. కుటుంబంతో సాయి వేరు. అవును. అవును. బయట ఎంతసేపు రాజకీయాలు అయ్యుండొచ్చు, ప్రజా ఉద్యమాలు అయ్యుండొచ్చు, తెలంగాణ ఉద్యమము, ప్రజా పాటలు ఇటువంటి సాయిని చూసుంటారు. కుటుంబంలో పిల్లలతో, మాతో స్పెండ్ చేసేటప్పుడు, కుటుంబ బాధ్యతలు తీసుకునేటప్పుడు, లేదు పిల్లలతో పిల్లలుగా కలిసిపోయినప్పుడు ఉన్న సాయి వేరు. అది తట్టుకోవడం చాలా కష్టం. కష్టమే. చాలా నాతోటి కష్టం. సాయనతోటి నాకు బాగా పర్సనల్‌గా అనుబంధం ఉండే. ఎప్పుడైనా అవును. కలిసినప్పుడు "ఏయ్! వదిన తిడతదిరా అబ్బాయి తొందరగా పోవాలని" చెప్పేసి. ఎట్లా ఉండేది మీ వైవాహిక జీవితం? ఇదైతే ఉండేది. అంటే తొందరగా రావాలనేది సగటు మహిళ సాయంత్రం కాంగానే హస్బెండ్ ఇంటికొస్తే అట్లా గాకుండా హ్మ్. నాకొకటేంటంటే సాయి పనిలో పడితే, హ్మ్. ముఖ్యంగా పాట పనిలో పడితే అవును. ప్రపంచాన్ని మర్చిపోతాడు. అవును. ఆయన శరీరాన్ని ఆయన మర్చిపోతాడు. అవును. ఫుడ్ ఏం తింటున్నా, ఏం తీసుకుంటున్నా అనేది మర్చిపోతాడు. ఇంటికి వచ్చేది కూడా మర్చిపోతాడు. హ్మ్. ఆ భయంతోటి నేను టైం గుర్తు చేస్తూ ఉండేదాన్ని. ఇగో 10 అయితుంది, 11 అయితుంది, లేదు 12 అయితుంది. పలానా ప్లేస్‌కెళ్తే ఇగో ఈ టైం వరకు మీటింగ్ అయిపోయినా ఇంత జర్నీ అయితది. తొందరగా వస్తే నిద్ర టైంకుంటే, లేదు ఫుడ్ టైంకుంటే కొంచెం ఆరోగ్యం బావుంటది గదా! మనయన్నీ కష్టంతో వచ్చిన జీవితాలు. జీవితాలు. అవును. చిన్నప్పటి నుంచి గూడా ఫ్యామిలీలలో పేరెంట్స్ హెల్తీ ఫుడ్డో లేదు ఇట్లా పెట్టి పెంచిన కుటుంబాలు గాదు. ఆ రకమైన నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబాలు గాదు. అవును. అవును. చాలా కష్టంగా ఇంట్లో పేరెంట్స్ ఉన్నప్పటికీ గూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో చదువుకుంటూ, సమ్మర్ హాలిడేస్‌లలో ఏదో ఒక కంపెనీలో 9థ్, 10థ్ క్లాస్‌లో సైతం అవును. పని జేసుకుంటూ, ఇంటర్మీడియేట్ రాంగానే విద్యార్థి ఉద్యమాల్లో పని జేసుకుంటూ, అప్పటికే సమాజం మీద ఒక సామాజిక స్పృహతోటి ఆలోచిస్తూ, మనం ఎదుర్కొన్న ప్రతీదీ నెక్స్ట్ తరం ఎదుర్కోవద్దని చెప్పి స్ట్రగుల్ పడుతూ, ఇలా ఉన్న నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు గాబట్టి, వాళ్ళకి వాళ్ళ మీద శ్రద్ధ ఉండదు. వాళ్ళ కుటుంబం మీద శ్రద్ధ ఉండదు. అవును. ఎంతసేపు వాళ్ళు ఏదైతే చూస్తురో దాన్ని ప్రశ్నించాలనిపిస్తది, అడగాలనిపిస్తది. వేరే వాళ్ళు అది ఫేస్ చేయొద్దు అనిపిస్తది. దాంట్లో ఎళ్ళిపోతా ఉంటారు. అవును. ఆ భయం ఉండేది. అందుకని పదే పదే ఇంటికి రమ్మని అంటే ఇంటికి టైంకి రావాలన్నట్టు ఫోను చేసి టైం అంటే వీళ్ళకి టైం ఉండదు ఫస్ట్. అవునవునవును. ఈ టైం అని చెప్పలేము. అవును. రైట్. మామూలుగా 'రజనీ రెడ్డి' ఒక కూచిపూడి, 'సాయి చందు' ఒక ఫోక్ సాంగ్. అసలు ఎక్కడ ఈ రెండిటికి అసలు ఎక్కడ మిక్స్ అసలు సంబంధమే ఉండదు. ఇదొక జానర్, ఇదొక జానర్. రజనికి మీరెక్కడ అండి ఎప్పుడూ ఫస్ట్ కలిసింది? రజనికి ఎప్పుడూ తోకలేదు. లేదా? లేదు. ఉంది. రజని సాయి చంద్ ఉంది ఇప్పుడు. హుహు. అంటే ఎందుకు 'రజనీ రెడ్డి' ఎందుకు లేదు? అయి సరే కుటుంబ నేపథ్యం ఏదైనా అయ్యున్నప్పటికీ కూడా హ్మ్. సరే ఒక 15, 16 ఇయర్స్ వరకు మనము ఇంట్లో కుటుంబాల మధ్య ఏమి తెలియకుండా పిల్లల్లాగా పెరుగుంటాం. అవును. ఆ తర్వాత కొంచెం కాలేజీ దశకి రాగానే నేను కూడా సాయి ఆలోచనలు, ఆ భావజాలానికి అట్రాక్ట్ అయిపోయా. హ్మ్. అదే నిజం ఎక్కడ చెప్పాలంటే. ఈ అట్రాక్ట్ అయ్యేదంతా ఫస్ట్ ఎక్కడ మీకు ఇదంతా? మొట్టమొదట సాయి పీడీఎస్‌యూ స్టూడెంట్ అవును. ఆర్గనైజేషన్‌లో వర్క్ పీఎస్‌లో చేసే చేస్తుండే, అరుణోదయలో పనిచేస్తుండే, సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో ఉంటుండే. హైదరాబాద్‌కొచ్చి దాదాపు బహుశా సాయి అప్పటికి 2 నెలలు అయ్యిందంతే. అంతే. ఇదే సంవత్సరం ఆహ్, అండి? 2003. 2003. ఓకే. సో, అప్పుడు నాకొక ఫ్రెండ్ సర్కిల్‌లో అప్పటికి నాకెటువంటి ఉద్యమ లేదు, విప్లవాత్మక లేదు, మీరంతా లేకపోతే ఏ కూచిపూడి ఈ రకమైన జానరే వేరు గదా! అదే అంటే చెప్తున్నా. ఫస్ట్ నేను క్లాసికల్ జోనర్ ఏం కాదు. హ్మ్. కానీ కుటుంబ నేపథ్య రీత్యా నాకివేవి కూడా తెలీదు, అలవాటు లేదు. అవును. జస్ట్ కామన్‌గా ఇంట్లో చిన్నమ్మాయిని కాబట్టి కొంత గారాబంగా పెరిగి హ్మ్. అట్లా ఉన్నది. సాయి పరిచయం అప్పుడు గూడా నాకు వీళ్ళేదో స్టూడెంట్ ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తుర్రు ఇవన్నీ తెలీదు. హుహు. హైదరాబాద్‌కొచ్చినప్పుడు నేను ఒక ఆర్టిస్ట్‌గా అంటే ఒక డాన్సర్‌గా అనుకోండి. అవును. క్లాసికల్ డాన్సర్‌గా ఒక పెర్ఫార్మన్స్ ఇచ్చే క్రమంలో సాయి గూడా తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా పరిచయం. హుహు. పాట పాడితే విన్నాను. హ్మ్. బా పాడుతుండన్న. సాయి ఆలోచనలు తెలిసినప్పుడు అంటే సాయి ఒక్కడే గాదు చాలా మంది ఉండేవాళ్ళు. అవును. అవును. ఆ అవును. ఆ రకమైన గ్రూప్‌లో అవును. ఆ ఆలోచనలతో. గ్రూప్‌లో చాలా మందుండే. సో, అందులో సాయి కొంచెం డిఫరెంట్‌గా అనిపించేవాడు. హ్మ్. చాలా కష్టపడే మనస్తత్వం అనిపించేది. అవును. కుటుంబ పరంగా గూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా అనిపించేది. హ్మ్. ఒంటరిగా ఉండడానికి అలా అనిపించి ఇగ ఇద్దరి మధ్య స్నేహం, అంతే. మాట్లాడుకోవడము, షేరింగ్, అది తదనంతర ప్రేమ, పెళ్లి ఎప్పుడండి అట్లా. పెళ్లి?
2011లో ఒప్పుకున్నారా మీ ఇంట్లో అప్పుడు? ఒప్పించాం. ఒప్పించారు. ఒప్పించాం. ఒప్పించినట్టు అనుకో. ఆ! ఎందుకంటే అప్పటికి అన్నకు పెద్ద వాళ్ళ మదర్ కూడా లేకుండే. మీ పెళ్ళైనంత మదర్ చనిపోయారా లేకపోతే లేదు అంతకన్నా లేదు ముందు? బిఫోరే బిఫోర్ చనిపోయిండే. అవును. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు చనిపోయింది. అవునవును. పెద్ద ఆయనకి ఒప్పించాల్సిన పెద్ద అవసరం లేదు. మీతోటే కొంచెం ప్రాబ్లం అయి ఉంటుంది. అవును. వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళ సైడ్ నుంచి అంటే కొంత ఇప్పుడు మాది డిఫరెంట్ నేపథ్యం కాబట్టి ఇక్కడ ఇబ్బంది అవుతుంది. అవును. అట్లా కొంత ఇబ్బంది అయింది. ఈ కష్టం కూడా నేనే పడ్డానండి. నిజం చెప్పాలంటే సాయిని ఏం కష్టపెట్టలేదు మా ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి. ఓకే. వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళకి నా మీద ఉన్న ప్రేమ ఇవన్నీ తెలుసు కాబట్టి వాళ్ళతో ఎలా మాట్లాడితే కన్విన్స్ అవుతారు ఏంటి అవన్నీ నాకు 6 months టైం పట్టింది. ఒప్పుకున్నారు, ఒప్పించాను. ఓకే. రైట్. అంటే సాయి అన్నకు సంబంధించిన దాంట్లో ఒక హ్యూమిలేషన్ అయితే ఉండేది. ఆయన ఎప్పుడు కూడా ఒక తపన పడేవాడు. నేను ఎందుకు సింగర్ లెక్కనే ఉండాలా, నేను ఎందుకు ప్రజాప్రతినిధి కాకుండా, ఎందుకంటే ఒకసారి ఆయనకు ఎమ్మెల్సీ దగ్గరికి వచ్చి లాస్ట్ లిస్ట్లో పేరు వచ్చింది, ఆగిపోయింది. అవును. ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఖచ్చితంగా పోటీ చేస్తామని చెప్పి గట్టిగా తిరిగిన తర్వాత అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలతోటి గట్టి గొడవ అయింది. ఒక స్టేజ్ మీదనే కొట్లాడుకోవడం దాకా వచ్చింది. ఆ తర్వాత ఏదైతే కార్పొరేషన్ పదవి మనం అందరం తీసుకుని చూసినాం, అదంతా అయిపోయింది. ఆ తదనంతరం అయితే ఒక హ్యూమిలేషన్, అదే పార్టీ నుంచి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడా మీతో ఎప్పుడని చెప్పేవాడా? వ్యక్తుల వల్ల ఇబ్బందిగా అయితే చాలా ఫీల్ అయ్యిండు. ఎందుకో తెలియదు. చెప్పొచ్చు ఈ సందర్భం, మాకేం ఇబ్బంది ఏం లేదు. నేను ఒకరికి ఇబ్బంది అవుతుంది అట్లని ఆలోచించే ఉన్నది ఉన్నట్టు. ఇప్పుడు ఏమైందంటే సాయి ఇన్సిడెంట్ తర్వాత మనం ఎన్ని చెప్పాలి చెప్పొద్దు అనుకున్నా అన్ని తెలిసిపోయే సంఘటనలే. అందరూ సాయి గురించి మాట్లాడుతున్నాయి. అందులో భాగంగా లైఫ్ పార్ట్నర్గా నాకు తెలిసినవి నేను మాట్లాడుతున్నా. సో వ్యక్తుల వల్ల ఇబ్బంది ఫేస్ చేసింది మాత్రం పార్టీ వ్యక్తులు, బయట వ్యక్తులు. పార్టీ వ్యక్తులు ఉన్నారు, పార్టీ వ్యక్తులు కూడా మెయిన్గా ఉన్నారు. సో ఉంది. అయితే నేనేంటంటే ఇంట్లో పొలిటికల్ విషయాలు చాలా తక్కువనే మాట్లాడేది, సబ్జెక్ట్ మాట్లాడేది, వ్యక్తుల గురించి తక్కువ. సాయన్న రాజకీయ జీవితం మీద రజనీ గారి ప్రభావం ఎక్కువ ఉంటుందని చెప్పేసి బయట టాక్. రాజకీయ జీవితం మీద అని కాదు, రాజకీయ అంశాల మీద. అదే రాజకీయ అంశాలైనా జీవితాలు ఒకటే కదా. అది ఇప్పుడు ఒకవేళ గనక నా ప్రభావం గనక ఉంటే గనక నిజంగా చెప్తున్నాను, సాయి ఈరోజు ఆ పరిస్థితుల్లో ఉండకుంటుండే. సాయికి నేను చాలా స్వేచ్ఛనిచ్చిన, ఆయన ఆలోచనలు ఆయన ఇష్టము, ఆయన ఎక్కడి వరకు అంటే ఆయన ఫీల్డ్లో ఏదన్నా కావచ్చు, సింగర్ ఉద్యమకారుడిగా కావచ్చు, తర్వాత రాజకీయాల్లో కావచ్చు, ఎంతవరకు ఆయన ఇష్టానుసారంగా ఎలా వెళ్ళగలిగితే అలా వెళ్ళే అనే స్వేచ్ఛను నేను ఇచ్చిన ఒకటి. రెండవది మీరన్న ఆ పార్టీలో వ్యక్తులు ఇంకోటి అంటే ఉన్నారు వ్యక్తులు ఇబ్బంది పెట్టారు. అది అన్ని పార్టీలలో జరుగుతుండొచ్చు, అలాగే సాయికి జరిగింది. కొంతమంది వ్యక్తులకు చాలా ఎక్కువ జరుగుతుంది, అందులో సాయి ఒకడు. ఇదైతే చాలా బలంగా చెప్పగలుగుతా నేను. బలమైన వ్యక్తులకు చాలా ఎదురు దెబ్బలు జరుగుతాయి, అందులో సాయి కూడా ఒకడు. చాలా అతి చిన్న వయసులో చాలా ఎదురు దెబ్బలు ఎదుర్కొన్నది ఎవరు అంటే సాయి అని చెప్పొచ్చు. వాస్తవం, 100% నిజం ఇది. రైట్. దీని మీకు సంబంధించిన దాంట్లో ఎప్పుడు నానేవాడారా, నాకు ఎందుకు రావట్లేదు, ఎమ్మెల్సీ వచ్చి మధ్యలో అయిపోయిందని చెప్పి మీతో షేర్ చేసుకున్నాడు. సాయి ఏంటంటే ఆయన చాలా శక్తివంతుడుగానే ఫీల్ అయ్యేవాడు. బహుశా నేను చాలా శక్తివంతున్నేమో, అందుకే నన్ను చాలా మంది అడ్డుకుంటున్నారు అని ఫీల్ అయ్యేవాడు. కాకపోతే ఒకటి ఏంటంటే పార్టీలో కేసీఆర్ గారికి కావచ్చు, కేటీఆర్ అన్నకు కావచ్చు, హరీష్ అన్నకు, వీళ్ళకి సాయి మీద చాలా అభిమానం ఉంటుండే, చాలా ప్రేమ ఉంటుండే, చాలా దగ్గర తీస్తుర్రి. వాళ్ళు ఉన్నారు నాకు సపోర్ట్గా అనేది. కాబట్టి ఏదో ఒక రోజు ఖచ్చితంగా ప్రతి విషయంలో వాళ్ళు ఉన్నారు. కొంతమంది వ్యక్తులు ఇబ్బంది పెడితే అంటే కొంతమంది అడుగుతున్నారు, కొంతమంది వ్యక్తుల వల్ల ఇబ్బంది అయినప్పటికీ కూడా సాయి ఎందుకు వేరే నిర్ణయాలు తీసుకోలేదా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను అందుకని చెప్తున్నా, ఒకటి తెలంగాణ మీద ఎంత ప్రేమ ఉందో తెలంగాణ ప్రయోజనాలు కూడా అంతే అవసరము. మనం కొట్లాడి తెచ్చుకున్నాము దాన్ని. ముఖ్యంగా తెలంగాణలో ఇంకా కేసీఆర్ గారికి మించిన లీడర్ లేరు తెలంగాణను గురించి మంచిగా ఆలోచించడంలో. కాబట్టి ఏదో ఒక దశలో కేసీఆర్ గారికి ఆయన ఆలోచనలకు కావచ్చు, ప్రతిదానికి ఉద్యమ సందర్భంలో బాగా అట్రాక్ట్ అయ్యిండు. కేసీఆర్ గారు అంటే అమితమైన ప్రేమ, అభిమానము. దానివల్ల సాయి ఏంటంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా నాకు అవకాశం వస్తుంది అనే దాంతో ఉన్నాడు. ఇబ్బంది పెట్టిన వ్యక్తుల్ని కూడా సాయి ఏ రోజు విమర్శించలేదు, వాళ్ళకు పని చేసి పెట్టిండు కూడా నిజం చెప్పాలంటే. కాకపోతే వ్యక్తులు ఒక్కొక్క మనస్తత్వం కదండి. అంతే. ఎందుకంటే ఇప్పుడు
ఉద్యమ కాలం నుంచి అయితే ఏంది, ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సభలు, దాదాపు 1,00,000 మందిని ఇట్లా చెయ్యితోటి ఇట్లా నిలబెట్టిన, కుసబెట్టినటువంటి వ్యక్తి సాయి చంద్ అన్న. అవును. ఆయనను కూడా మీరు కూడా ఇట్నే ఎట్లా ఏమంటారు దాన్ని, కుసబెట్టేవాళ్ళ ఇంట్లో? లేదండి. అంటే మా ఇద్దరిది ఎట్లుండదంటే, ఇప్పుడు ఈ విషయంలో ఈమెకి ఇట్లుంటే నచ్చదు. లేదు ఈ విషయంలో సాయికి ఇట్లుంటే, ఆ విషయాలు నేను జోక్యం చేసుకోకుంటుంటి. ఇప్పుడు సాయికి నేను ఆ మీటింగ్‌కి నువ్వు ఎందుకెళ్తావో అవసరం లేదు అనంటే సాయికి నేను నచ్చను. అంతే. ఇష్టం ఉండదు. అవును, వాస్తవం. అట్లా ఇష్టం లేని పని నాకు చేయడం ఇష్టం ఉండకుండా. అవును, ఎందుకంటే దాదాపు నేను ఒక 18 ఇయర్స్ నుంచి ఆ ఏజ్ నుంచి చూసా సాయి మనస్తత్వం. సాయికి ఎట్లా నచ్చుతుంది, ఏంటి, ఎలా కష్టపడి వచ్చారు, అసలు ఏ ఒక్క బ్యాక్ సపోర్ట్ లేకుండా సొసైటీలో ఒక్కొక్క స్టెప్ ఎదగడము, ముఖ్యంగా అలా వచ్చిన వాళ్ళు, ఆర్థికంగా లేకుండా లేకపోతే కొన్ని వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఎదగడం అనేది మనం మాట్లాడుకున్నంత, ఈరోజు చూసినంత, పేరు వచ్చినంత సులభం కాదు. దాని వెనక ఉండే కష్టం అనేది అది మాటల్లో చెప్పలేంది. ఆ కష్టానికి నేను సాయిని ఒక మాట అనేదాన్ని, నువ్వు 100 ఏళ్ళు ఒక మనిషి ఎంత కష్టపడాలో నువ్వు 30 ఏళ్ళకి అంత కష్టపడుతున్నావు అనేదాన్ని. ఎందుకన్నానో నాకు తెలియదు కానీ నేను ఆ మాట అనేదాన్ని. ఒక 100 ఇయర్స్ జీవితానికి సరిపడా కష్టము నువ్వు 30 ఏళ్ళకే కష్టపడుతున్నావు, అట్లా పడవద్దు, నీకు అర్థం కావట్లేదు అన్న. అది ఈరోజు ఇది.